జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారత రక్షణ రంగ పరంగా మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వార్తతోటి, ఒక అద్భుతమైన వార్తతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన. ప్రతి ఒక్కరు కూడా దయచేసి జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి. ఇంకా అసలు విషయానికి వద్దాం. H-125 మిలిటరీ హెలికాప్టర్లు. ఈ H-125 మిలిటరీ హెలికాప్టర్లను ఫ్రాన్స్కు చెందినటువంటి ఎయిర్ బస్ సంస్థ తయారు చేస్తూ ఉంటుంది. ఈ H-125 మిలిటరీ హెలికాప్టర్లు యూటిలిటీ హెలికాప్టర్లు అన్నమాట. 1974 నుండి ఈ హెలికాప్టర్లను ఫ్రాన్స్కు చెందినటువంటి ఎయిర్ బస్ సంస్థ తయారు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఫ్రాన్స్కు చెందిన ఈ ఎయిర్ బస్ సంస్థ ఈ యూటిలిటీ హెలికాప్టర్లను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో అసెంబుల్ చేయాలని చెప్పేసి భావిస్తోంది. చూడండి, ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇందుకోసం ఈ సంస్థ మొత్తంగా భారత్లో 8 ప్రదేశాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రాంతాలలో ఎయిర్ బస్ సంస్థ తమ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయని ఉండాలి. అంటే భారతదేశంలో ఈ హెలికాప్టర్లకు సంబంధించి అసెంబ్లింగ్ను చేయనున్నారనమాట. ఈ సంవత్సరంలో అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ను ఎయిర్ బస్ అయితే ఏర్పాటు చేయనుంది. ఇక 2026 నుండి భారత్లోనే ఈ హెలికాప్టర్లను తయారు చేయనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్లో దాదాపు 100 వరకు ఈ H-125 మిలిటరీ హెలికాప్టర్లు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో అడ్వాన్స్ మోడల్ హెలికాప్టర్లను భారత్లోనే తయారు చేయనున్నారు. ఈ ఎయిర్ బస్ హెలికాప్టర్ల ఈ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఓలివర్ మిచోలోన్. ఆయన మాట్లాడుతూ భారత్లో హెలికాప్టర్లకు పెద్ద మార్కెట్ ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో భారత్కు దాదాపు 500 హెలికాప్టర్లు అవసరమవుతాయి. అయితే డిమాండ్కు తగ్గట్టుగా భారత్లో హెలికాప్టర్ల తయారీ లేదు. అందుకే మేము మేక్ ఇన్ ఇండియాలో ఈ యూటిలిటీ హెలికాప్టర్లను తయారు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ H-125 మిలిటరీ హెలికాప్టర్లు అత్యంత నాణ్యమైనటి అన్నమాట. ఇప్పటి వరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ హెలికాప్టర్లను 7,000 వరకు తయారు చేసినారు. ఇంకా చూడండి వీటి యూసేజ్ ఎట్లుంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపై భారత్లో ఈ హెలికాప్టర్లను తయారు చేస్తూ ఉండడం ఇక్కడ గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఎయిర్ బస్ అని చెప్పేసి చాలామంది ఉంటారు. ఎయిర్ బస్ అంటే ఇవాళ రోడ్ల వెంబడి తిరిగేది కాదు. ఇది విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసే ఒక చాలా పెద్ద సంస్థ అన్నమాట ఇది. అదే వచ్చి ఇక్కడ మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆ హెలికాప్టర్ తయారు చేస్తుందంటే అసలు ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప న్యూస్ ఇది ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన న్యూస్ను ఎంతమంది వీలైతే అంతమందికి జాతీయవాదులు ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వీలైనంత మందికి షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మళ్ళీ అడగాలన్నా కూడా నాకు బాధేస్తుంది. దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో, మేము అందించే ప్రతి న్యూస్ను మీరు పొందడానికి దయచేసి తప్పనిసరిగా బెల్ సింబల్ని అయితే ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.